మనం ఇతరులను విమర్శించే ముందు మన చూపు ఎలా ఉందో గమనించుకోమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ ఇది. విందాం పదండి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ఉండగా భర్త కిటికీలోంచి బయటకు చూసి పక్కింటి ఆవిడ ఆరేసిన బట్టల గురించి మాట్లాడతాడు. ఈమెకి మంచి సర్ఫ్ వాడమని ఎవరో చెప్పలేదేమో అని మాట్లాడతాడు. ఆమె బట్టలు ఇంకా మురికిగా ఉన్నాయంటాడు. కానీ భార్య ఏం మాట్లాడకుండా తింటూనే ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయాన్నే భర్త గట్టిగా పిలిచి పక్కింటి ఆవిడ బట్టలు మల్లెపూ పువ్వులో మెరిసిపోతున్నాయని చెప్తాడు భార్యకి. భార్య నవ్వుతూ, లేదండి, ఆమె పద్ధతి ఏమీ మార్చుకోలేదు. ఉదయాన్నే కాస్త తొందరగా నిద్రలేచి నేను ఈ కిటికీకున్న మురికిని శుభ్రం చేశాను. అందుకే మీకు బయట ఉన్నవి శుభ్రంగా కనిపిస్తున్నాయి. మనం ఇతరులను విమర్శించే ముందు మన చూపు ఎలా ఉందో గమనించుకోవాలి. మనం కోపంగా ప్రపంచాన్ని చూస్తే మనకి ప్రపంచం కోపంలాగా, ప్రేమగా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అదండి స్టోరీ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.